కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవుల తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించుట కొరకు, నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి కొరకు నీ పాసనికి అందరినీ తోడుకుని వచ్చిన వందనాలు చెల్లిస్తున్నాం. నైనా రావాల్సిన ప్రతిబిడ సక్క నడిపించి పరిశుద్ధాత్ముడా నీవే మాకు బోధకుడు అయిన బోధించి నాను గొప్ప చేసుకోమని సమస్య సమర్పిస్తూ ఏసునామములో నడిపోతున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. దేవుడు ఆది నుంచి ఉన్నటువంటి వాడు. సరే, దేవుని సంగతి పక్కన పెడదాం. యేసు ప్రభు గురించి మనము చదివినప్పుడు ఆయనకి అనేకమైన బిరుదులు ఉన్నాయి. అర్థమైందండి? దేవుడు ఇప్పుడు మనం చూస్తున్నది ఎవరిని? యేసు ప్రభు గురించి. అర్థమైందా? ఇప్పుడు మనం బర్త్డే, ఇప్పుడు ఎవరి బర్త్డే చేస్తున్నారు? యేసు క్రీస్తు యొక్క పుట్టినరోజుగా ఆరాధిస్తున్నారు. అర్థమైందా? మన సబ్జెక్ట్ దేవుడు కాదు. ఎవరు చెప్పండి? ఎవరు? యేసు ప్రభు. అర్థమైందా? ఇప్పుడు మనకి ఆల్రెడీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, మన ముగ్గురు త్రియేక దేవుడు ఉన్నారు కదా. తండ్రి సబ్జెక్ట్ కాదు మనకి. ఇప్పుడు ఎవరి గురించి? యేసు ప్రభు. అర్థమైందా? ఇప్పుడు మనము ఇప్పుడు చేసే దేని గురించి? యెహోవా గురించి కాదు చేసుకున్న పండుగలు. ఇప్పుడు ఎవరిది? యేసు ప్రభు పుట్టినరోజు చేస్తున్నారు అందరు. అర్థమైందా? ఏ రోజు? 20 డిసెంబర్ 25. కొన్ని దేశాల్లో ఏప్రిల్ నెల 7వ తారీఖు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమైందా? క్రిస్మస్ కొన్ని చోట్ల 7వ తారీఖు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సరే, ఏదైనా కూడా మన సబ్జెక్ట్ యేసు ప్రభు. అసలు యేసు ప్రభు ఎవరు అని చూసినప్పుడు మనము మొట్టమొదటి మత్తయి సువార్తలో రాయబడిన మాట ఏంటిదంటే ఇమ్మానుయేలు అన్న పదం రాయబడి ఉంది. ఏ పదం రాయబడి ఉంది? ఇమ్మానుయేలు అని రాయబడి ఉంది. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకి తోడై ఉన్నాడు. అర్థమైందండి? అంటే అందులోనే ఏముంది మనకి? యేసు ప్రభు ఎవరు అని రాయిట్ తెలుస్తుంది. ఎవరైనా ఇమ్మానుయేలు అంటే ఎవరు? దేవుడు మనతో ఉండడానికి వచ్చినటువంటి వాడు అని రాయబడింది. అర్థమైందా? అయితే మనతో ఉండడానికి ఎలా వచ్చాడు ఆయన? దేవుడు అంటే మనం ఆల్రెడీ చేసుకున్నాం కదా, ఆది అంతం లేడు, ఆది నుంచి ఉన్నటువంటి వాడు. ఇంకా మనం కరెక్ట్గా మనం తెలుసుకోవాలంటే యోహాను సువార్త 1వ అధ్యాయం చూసినట్లయితే ఆది యందు వాక్యం ఉండెను. ఆది యందు ఏముంది? వాక్యం ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఈ వాక్యం ఎవరి గురించి చెప్పబడుతుంది? యేసు ప్రభు గురించి చెప్తుంది. అర్థమైందా? యోహాను భక్తుడు యేసు ప్రభు ఎవరు అన్న విషయాన్ని గురించి ఆయన క్లియర్ కట్గా చెప్తున్నాడు. ఎవరంటే ఈయన ఎవరు? ఆది యందు ఉన్నటువంటి వాడు. ఎలా ఉన్నాడు ఆదిలో? చెప్పండి, ఏముంది అక్కడ? ఆది యందు వాక్యమై ఉన్నాడు. తర్వాత ఆ వాక్యం ఏమైంది? దేవుని యొద్ద ఉంది. ఆ వాక్యమే ఇప్పుడు వాక్యము దేవుడు ఏమై ఉన్నాడు? ఒకటే. అర్థమైందా? వాక్కు లేకుండా దేవుడు లేడు, దేవుడు లేకుండా వాక్యం లేదు. ఇప్పుడు నేనున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను లేకుండా వాక్యం లేదు, వాక్యం లేకుండా నేను లేను. అర్థమైందా? అంటే దేవుడై ఉన్నాడు అర్థం. అయితే ఈ దేవుడు ఏం చేశాడంటే, ఈ వాక్యం ఏం చేసిందంటే శరీరం ధరించుకుంది. అర్థమైందా? అంటే దేవుడు ఎప్పుడు ఏమైనాడు? ఆది నుంచి ఉన్నవాడు. యేసుప్రభు ఎవరంటే 2023 సంవత్సరాల క్రితం వచ్చిన వాడు కాదు ఈయన. అర్థమైందా? ఈడెవరు? ఆది ఉన్నవాడు. ఈ ఆది ఉన్నటువంటి వాడు ఏం చేశాడంటే శరీరం ధరించుకున్నాడు. మనం 14వ వచనం చదువుతాం కదా. ఇది యోహాను సువార్త ఏమైంది?
ఆ వాక్యము శరీరధారై కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఇక్కడ బాగా చాలండి. ఇక్కడ ఏం రాయబడిందంట? ఆ వాక్యం ఏం చేసింది? శరీరం ధరించుకుంది. ఎందుకు? మన మధ్యకి రావటానికి, మనుషుల మధ్యకి రావటం, ఈ లోకం రావటానికి. అది ఎందుకు శరీరం ధరించుకోవాల్సి వచ్చింది అంటే, నంబర్ 1 అర్థమైందా? ఏంటిది? మనము ఎబ్రాసీయుల పత్రిక చదివినప్పుడు 2వ అధ్యాయంలో మరణము రుచి చూడటం కొరకు. ఎందుకంటే మనుషులందరూ మరణానికి లోనై ఉన్నారు కాబట్టి, ఆ మరణ వేదనను ఏం చేయడానికి, అనుభవించడానికి దేవుడు ఏం చేశాడు? శరీరం ధరించుకున్నాడు. ఒకటి. రెండోది, మన వలె శోధింపబడటం కొరకు. అంటే మనకు మనిషి ఏదైతే శోధనలు బాధ అనుభవిస్తున్నాడో అవన్నీ అనుభవించుట కొరకు. మూడోది, మరణాన్ని ఏం చేయడానికి, జయించుట కొరకు. ఈ విషయం అర్థమవుతుందండి. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క బెత్లెహేములో పుట్టినటువంటి యొక్క యేసు అన్న పసిబాడు ఈ వ్యక్తి ఎవరంటే, ఆది ఉన్నటువంటి వాక్యం ఏం చేసింది? శరీరం ధరించుకుంది. ఒకటి. రెండోది, ఆది ఉన్నటువంటి వాడు ఆయన ఏమయ్యాడు? మనతో ఉండటానికి వచ్చాడు, మన మధ్యకు వచ్చాడు. అంతే తప్ప ఆయన ఆరంభము బెత్లెహేము కాదు. ఆరంభము ఏంటిది? మరియమ్మ గర్భము కాదు. ఈ విషయాన్ని బాగా అర్థం చేయాలి. ఇది వాక్యానుసారంగా చెప్పాల్సిన జవాబు. అర్థమైందా? సూర్యదేవత పండగ ఇవన్నీ తర్వాత వేరే విషయం. అవన్నీ కూడా మెయిన్ అసలు వాక్యానుసారంగా యేసు ప్రభు ఎవరు అని చూసినప్పుడు ఆయన ఏమైనాడు? ఆది నుంచి ఉన్నటువంటి వాడు. ఆయన దేవుడు. అర్థమైందా? దానికి చాలా వాక్యాలు ఉన్నాయి, రుజువులు. యేసయ్య చెప్పాడు, నేను ఆల్ఫా ఒమేగా, నేనే ఆది అంతము నేనే, మొదటివాడను కడపడు ఉండవాడను నేనే అని దేవుడు స్వయముగా చెప్పాడు. అంటే ఆయన ఆది అంతం లేనటువంటి వాడు. ఎవరైనా దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు ఏం చేశాడు? శరీరం ధరించుకొని ఏమైనా మనుషుల మధ్యకి వచ్చాడు మనతో ఉండడం కొరకు. ఒకటి బాగా అర్థం చేసుకోండి. ఆదిలో ఉన్నటువంటి యొక్క దేవుడు, వాక్యం ఉన్నటువంటి దేవుడు ఏం చేశాడు? శరీరం ధరించుకొని మన మధ్యకు ఉండటానికి వచ్చాడు. ఫస్ట్ పాయింట్. ఒకటి ఆయనదే, దానికే పేరు ఇమ్మానుయేలు. రెండోది ఏం చేశాడు? మన వలె శోధింపబడ్డాడు. ఏ శరీరము? మన వలె శరీరం ధరించుకున్నాడు. మనం చూస్తాం రోమిలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం రాయబడి అనేకసార్లు చూసుకున్నాం కదండి. ఎబ్రిలో కూడా రాయబడి ఉంది. తర్వాత మరణాన్ని రుచి చూడట కొరకు, మరణ వేదన అనుభవించుట కొరకు, మరణాన్ని జయించుట కొరకు ఈ రీతిగా ఏం చేశాడు? ఆయన వచ్చాడు. కాబట్టి యేసు యొక్క ఆరంభము మరియమ్మ గర్భము కాదు. ఆయన ఆల్రెడీ ముందున్నాడు. మన మధ్యకి రావటానికి ఏం చేశాడు? ఆయన శరీరం ధరించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం తెచ్చుకున్నాడు? మానవ శరీరం ధరించుకున్నాడు. ఇది డాక్టర్ని బాగా అర్థం చేసుకోవాలి. ఉపదేశం అర్థమైందా? ఏం ధరించుకున్నాడు? మానవ దేహం ధరించుకుని వచ్చాడు. అందుకే ఆయన పరిపూర్ణ దేవుడు, పరిపూర్ణ మానవుడు. ఆయన శోధనలు, శ్రమలు, బాధలు, అలాగే మరణము అంత అనుభవించేందులో శరీరములో, మనిషిగా. దేవుడు కాదు. దేవుడికి ఏం శోధన, శ్రమ ఇవన్నీ లేదండి. మనిషిగా అనుభవించాడు. అందుకే మన వంటి వాడాయను అని మనం చూస్తాం. అర్థమైందా? కాబట్టి యేసు ప్రభుకి ఏం లేదు?
పుట్టుకంటూ ప్రత్యేక కేవలము ఒక ఉద్యోగం చేయటానికి, అర్థమంటే ఒక ఉద్యోగం చేయటానికి ఏం చేశాడు? ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి డ్రెస్ ధరించుకున్నట్టు లెక్క. అర్థమైందా? ఇప్పుడు మనం కూడా ఉన్నాం. అర్థమైందండి? ఇప్పుడు 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 డ్రైవింగ్ చేస్తున్నాం అనుకోండి, ఇంటికాడ ఉన్నప్పుడు ఏం చేస్తాం? మామూలు క్యాజువల్ డ్రెస్ వేసుకొని ఉంటాం. డ్యూటీకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ఆ డ్రైవర్ కాకి డ్రెస్ వేసుకొని వెళ్తాడు, అప్పుడు ఆయన డ్రైవర్. అర్థమైందా? అలా ఇంకో పని చేసి డ్రెస్ ధరించుకుంటా. అలాగనే ఏమై ఉన్నాడు ఈయన? శరీరం ధరించుకొని వచ్చి ఏం చేశాడు? ఈ కార్యమంతా చేశాడు. మరి అర్థమైందా కాలేదా? మీకు ఏమైనా అర్థమవుతుందా? కాబట్టి అందుకని మనం ఏం చేయట్లేదు? ఆయన పుట్టినరోజు ఎందుకంటే ఆయన పుట్టుక అనేది లేదు. అది కూడా ఈ యేసు అనేటువంటి యొక్క పేరు అసలు లెక్క ప్రకారము యేసుది అనేటువంటి బిరుదు. ఇమాన్యేలు కావచ్చు, యేసు కావచ్చు, తర్వాత ఇవన్నీ ఏంటిది? బిరుదులు. అసలు పేరేంటిది? ఒకటే. ఏంటిది? యెహోవా. అసలు పేరేంటిది? యెహోవానే. అందుకని మనం ఏం చేయట్లేదు? ఆయన ఆరంభము మరియమ్మ గర్భము కాదు, లేక ఏంటిది మన ఏంటిది బెత్లెహేము అంతకన్నా కాదు, దానికి ముందే ఉన్నాడు అన్న విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. వాక్యం నుంచి ఏం చేయాలి? తీసి చెప్పాలి. అర్థమైందా? అలాగే యేసుప్రభు ఇంకో బిరుదు కూడా ఉంది. ఏమని చెప్తావు? పంపబడిన వాడు. యేసుప్రభుకి ఏముంది? ఏం పేరుంది? బిరుదు. పంపబడిన వాడు. పంపడం అంటే అర్థమేంటిది? అర్థమైందండి? ఇక్కడికి రాకముందు, దీనికి ముందు ఒక చోట ఉన్నాడని అర్థం, అంతే కదా? భూమి మీదకి రాకముందు ఆయన ఎక్కడ ఇంకొక చోట ఉన్నాడు. అక్కడి నుంచి ఏమయ్యాడు? ఇక్కడ పంపబడ్డాడు. ఉదాహరణకి నేను ఆరంభంలో కీసర్లో ఉండేటువంటి వాడును. అక్కడ పరిచయం చేస్తూ అక్కడ పని చేసుకుంటున్న వాడిని. అక్కడి నుంచి నేను ఇటికాల్ అనే ప్రదేశానికి ఏమయ్యాను? పంపబడ్డాను. అక్కడి నుంచి ఈ పోకూరుకి పంపబడ్డాను. అంటే నా యొక్క ఆరంభము పోకూరు కాదు. ఎప్పటి నుంచి ఉంది? ఎప్పుడో హైదరాబాద్ నుంచి ఉంది, నేనున్నాను. అలాగనే ఆదిలో యేసుప్రభు ఎక్కడున్నాడు? తండ్రి యొద్ద ఉన్నాడు. ఎక్కడున్నాడు? తండ్రి యొద్ద ఉన్నాడు. ఎలా ఉన్నాడు? వాక్కుగా ఉన్నాడు, లేదా కుమారుడుగా ఉన్నాడు. అక్కడి నుంచి ఏమయ్యాడు ఆయన? ఈ లోకానికి ఏమయ్యాడు? అభిషక్తుడుగా పంపబడ్డాడు. మానవ రక్షించడానికి ఏం చేసి అభిషక్తుడికి లోకాన్ని పంపబడ్డాడు. అందుకే ఆయన పేరేంటిది? పంపబడినవాడు, లేక అభిషక్తుడు, లేకుంటే ప్రియులారా మెస్సయ్యా. అర్థమైంది? ఆయన ఇచ్చే బిరుదులోనే ఉంది ఆయన ఆరంభం ఇక్కడ కాదు అని. అర్థమైందండి? విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అందుకనే ఇంకా అనేక బిరుదులు ఉన్నాయి యేసుప్రభుకి. అర్థమైందండి? మొట్టమొదటి ఇమ్మానుయేలును బప్తిస్మం సంవత్సరం చెప్పబడింది. తర్వాత ఏంటి? మెస్సయ్యా అని, పంపబడినవాడు అని, దేవుని వాక్యము అని. అర్థమైందండి? యేసు అని. ఇవన్నీ ఏంటిది? ఆయనక బిరుదులు. అందుకని యేసు ప్రభు యొక్క ఆరంభము ఏంటిది? మరియమ్మ గర్భము కాదు. ఆరంభం ఎక్కడ? ఆదిలో నుంచే ఉన్నటువంటి వాడు. ఒకవేళ మనం పుట్టినరోజు చేస్తే ఏమవుతుంది? మనిషిగా. అర్థమైందా? మనిషికి పుట్టినరోజు ఉంది. ఎందుకో తెలుసా? మనిషి యొక్క ఆరంభము తల్లి గర్భము. అర్థమైంది? యాక్చువల్గా బయటకు వచ్చిన రోజు కాదండి, అసలు పుట్టినరోజే. అసలు మన ఆరంభం ఎప్పుడు? తల్లి గర్భములో పిండముగా ఎప్పుడైతే ఏర్పడ్డామో అప్పుడే మన యొక్క ఆరంభము.
అర్థమైందండి? ఎవరికి? మనిషికి ఆరంభం ఉంది. బాగా అర్థం చేసుకోవాలి. పుట్టక మునుపు ఎక్కడ లేడు. చాలా మంది పోయిన జన్మ, లేకుంటే దానికి ముందు ఎక్కడ దేవుని దగ్గర ఉన్నామని కొంతమంది అనుకుంటారు. దేవుని దగ్గర లేము. అర్థమవుతుందండి? మనిషి ఆరంభం ఎక్కడ? తల్లి గర్భములో. బాగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే పిండం ఏర్పడుతుందో ఆ దినం ఏం చేస్తున్నాడు? దేవుడు మనిషిలో ఒక జీవాత్మని సృజిస్తున్నాడు. శరీరం అప్పుడే ఆరంభమవుతుంది, జీవాత్మ కూడా అప్పుడే సృజింపబడుతుంది. చేయటం కాదు, సృజింపబడుతుంది. అంటే లేనిటువంటి యొక్క దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? అంటే మన ఆరంభం ఎక్కడ? తల్లి గర్భము. కానీ అంతము లేదండి మనిషికి. ఏముంది? మనిషి యొక్క శరీర ఆత్మకి ఏం లేదు, అంతము లేదు. అందుకే మనం చనిపోయిన తర్వాత రక్షింపబడిన వ్యక్తి అయితే ఎక్కడికి పోతాడు? పరలోకం వెళ్తాడు. రక్షణ పొందకపోతే ఎక్కడ పోతే నరకానికి వెళ్ళవలసి వస్తుంది. కానీ యేసు ప్రభుకి ఏం లేదు, ఆరంభము లేదు, అది అంతము లేదు. అర్థమైందా? అందుకే ఆరంభం లేని అంతం లేనటువంటి వాడు. ఆది ఆయనే, అంతము ఆయన ఉన్నాడు. అందుకనే యేసు ప్రభుకి ఒక పుట్టినరోజు నిర్ణయించి అది జరుపుకోవడం అనేటువంటిది ఏం చేసినట్టు? దేవుని మనిషిగా అంగీకరిస్తున్నాడు, కానీ దేవుడిగా అంగీకరించినట్టు. ఇప్పుడు సబ్జెక్ట్ అర్థమవుతుందండి? నువ్వు పుట్టినరోజు చేసినప్పుడు అర్థం ఏమవుతుంది తెలుసా? యేసయ్యను ఏం చేస్తున్నావు? నువ్వు మనిషిగానే అంగీకరిస్తున్నావే తప్ప దేవునికి ఏం చేయట్లేదు, అంగీకరించట్లేదు. అంటే నువ్వేం చేస్తావు? పాపం చేస్తున్నావు అని అర్థం. అర్థమైందండి? అర్థమైంది కావట్లేదు. మీరు వీడియోలు ఆన్ చేసుకోమని చెప్పాను మిమ్మల్ని. అర్థమవుతుంది నేను చెప్పిన మాట? నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు పుట్టినరోజు చేస్తున్నావో ఏమని ఒప్పుకుంటున్నావు? నువ్వు యేసు ప్రభు కేవలం మనిషి. నువ్వెవరివి? అర్థమైందండి? అది పాపము. ఎందుకంటే యేసు ప్రభు ఎవరు? పరిపూర్ణ దేవుడు, పరిపూర్ణ మానవుడై ఉన్నాడు. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యోహాను 1 యోహానులో చెప్తాడు. 1 యోహాను ఇది బాగా అర్థం చేసుకోవాలి మీరు. యోహాను రాసిన మొదటి పత్రిక 4:2 చదవండి. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో ఆ దేవుని సంబంధమైనది కాదు. చాలండి. ఇక్కడ ఏమన్నాడు? యేసుక్రీస్తు నువ్వు ఏమన్నా చెప్పు? శరీరధారి అయి. ఈ మాట రాసుకో. శరీరధారి అయి అంటే ఏంటి అర్థము? యేసు ప్రభు ఎవరో కాదు, శరీరం ధరించుకొని వచ్చాడు. అంటే దానికి ముందు వేరే రూపం ఉందన్నమాట. అర్థమైందా? వింటారా? ఇది బాగా మనసులో పెట్టుకోవాలండి ఈ వాక్యమే. యేసుక్రీస్తు శరీరధారి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది. యేసు ప్రభు ఎవరు? శరీరం ధరించుకున్నటువంటి వాడు. అంటే ఎవరు ధరించుకున్నారు? దేవుడు శరీరం ధరించుకున్నాడు అని ఒప్పుకోవాలి. ఆ ఒప్పింపజేసే పరిశుద్ధాత్మ. ఒక యేసు ప్రభుని శరీరం ధరించుకుని వచ్చాడు అంటే ఒప్పుకోకపోతే నువ్వెవరివి? క్రీస్తు విరోధివి. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ప్రియమైన. అందుకని యేసు ఎవరు? శరీరం ధరించుకున్నాడు అంటే ఎవరు? దానికి ముందు దేవుడై ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు? శరీరం ధరించుకొని వచ్చాడు.
అందుకే ఇక్కడ రాయబడి యోహాను సువార్త 1:14 ఏముంది? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చెను అని రాయబడి ఉంది. మరి అర్థమైందండి? నువ్వు బర్త్డే చేస్తూ నువ్వేం చేస్తున్నావు? ఈయన మనిషి అని ఒప్పుకుంటున్నావు, అందుకే దేవుడిని ఒప్పుకోవట్లే. అంటే వాక్యంలో ఉన్నాడు సంపూర్ణమైన మానవుడుగా ఉన్నాడని ఉంది కదా. అవును, మానవుడు ధరించుకున్నాడు. మానవ శరీరం తాత్కాలికమైనది. మానవుడు కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు బర్త్డే సరే, ఇప్పుడు యేసు ప్రభు బర్త్డే ఎవరు చేసుకుంటారు చెప్పండి? యాక్చువల్గా మనుషులు చేసుకుంటారు. ఎందుకంటే వారి ఉద్దేశం ఏంటంటే ఆరంభము ఉంది. అర్థమైందా? ఆరంభం ఉంది. యాక్చువల్గా అసలు బైబిల్ ప్రకారం కావచ్చు, దేని ప్రకారం మనిషి ఆరంభం ఎప్పుడు? తల్లి గర్భంలోనే ఆరంభం. ఎప్పుడైతే పిండం ఏర్పడిందో అప్పుడే అందులో ఏమొస్తుంది? జీవాత్మ కూడా వస్తుంది. కానీ మనుషులు ఏంటంటే పుట్టిన తర్వాత చేసుకుంటారు, 9 నెలల తర్వాత చేసుకుంటారు. సరే, ఏదైనా సరే మనిషి ఏం చేస్తున్నాడు? ఆరంభం ఉంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారు? పుట్టినరోజు చేసుకుంటారు. అవి కూడా క్రైస్తవులు కాదు, అన్యులు చేసుకునేది ఇది. కానీ ప్రియమైన బిల్లారా, అర్థమైందా? అంటే నువ్వు ఈయన మనిషి అని ఒప్పుకుంటున్నావు, అంతేగాని దేవుడు అని ఒప్పుకోవట్లేదు అని అర్థము. ఈయన దేవుడు శరీరం ధరించుకుని ఈ లోకంలోకి వచ్చాడని నువ్వు నమ్మితే ఏం చేస్తావు? పుట్టినరోజు ఎందుకంటే ఈయన ఆరంభం ఇక్కడ కాదు. ఉదాహరణకి ఇప్పుడు సూర్య బ్రదర్ ఉన్నారనుకోండి, ఇంట్లో సామాన్య మనుషులు, అర్థమైన సూర్య బ్రదర్, అర్థమైందా? ఇప్పుడు ఆయన డ్యూటీ డ్రెస్ వేసుకొని, మరి వేసుకోవడం తెలియదు కానీ, ఏది కాకి డ్రెస్ వేసుకొని బస్సుకి ఎక్కాడు డ్రైవర్గా. అర్థమైందా? ఇప్పుడు ఆయన పుట్టినరోజు, వింటున్నారా? ఆయన పుట్టినరోజు డ్రైవర్గా ఏ రోజు ఎక్కాడో ఆ రోజే నువ్వు పుట్టావని ఆయన పుట్టినరోజు చేసుకుంటాడా? దాన్ని అంగీకరిస్తాడు ఆయన? అర్థమవుతుంది బ్రదర్? మళ్ళీ అయిపోయిన తర్వాత ఏమవుతుంది? ఇంటికి రాగానే మళ్ళీ యథావిధి మామూలు డ్రెస్ వేసుకుంటాడు ఆయన. అలాగనే దేవుడు ఏం చేశాడు? శరీరం ధరించుకొని ఈ లోకంలోకి ఏం చేశాడు? వచ్చాడు. అయిపోయింది డ్యూటీ. ఎక్కడ? కల్వారి శిలువలో ఎలాగ అర్పించాడు. ఏమయ్యాడు? పాతిపడి 3వ తేదీ తిరిగి మహిమ శరీరం దేహంతో లేచి ఏం చేశాడు? ఇప్పుడు మళ్ళీ ఏమో మహిమోన్నతులు అక్కడ ఉన్నాడాయన. మళ్ళీ మొదటి మహిమలోకి వెళ్ళిపోయాడు ఆయన. రాయపడదు కదా ప్రభా, అక్కడ యేసుప్రభువు చెప్తున్నాడు కదా, ఇక్కడ యోహాను సువార్త 17వ అధ్యాయంలో మాట రాయబడింది చూడండి. 17:5 వచనం చదవండి. మీరు చదవండి, మీరు చదవండి, ఆన్లైన్లో ఉన్నవారు చదవండి. తండ్రి, లోకము పుట్టకమునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెను, ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ఏమన్నాడు? లోకం పుట్టకమునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్నేది ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అంటున్నాడు. అంటే తిరిగి ఆ మహిమలోకి మళ్ళీ మార్చబడ్డాడు అని అర్థం, అంతే కదా? ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడు? శరీరం ధరించుకున్నాడు. అర్థమైందా? అందుకే ఆరంభము బెత్లెహేము కాదు. అర్థమైందా కాలేదా? అప్పుడు అర్థమైంది. అందుకే అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు మనిషిగా ఒప్పుకుంటున్నావు ఆయన్ని, దేవుడిగా ఒప్పుకోవట్లేదు. నువ్వు దేవుడుగాను మనిషిగా ఒప్పుకోవాలి. అర్థమైందా? ఇది విషయం బాగా అర్థం చేసుకోవాలి. సగం మనిషి సగం దేవుడు కాదు. అర్థమైందండి? ఎవరు? పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడు. మనకి యేసు ప్రభులో దైవత్వ లక్షణాలు కనబడతాయి. ఇంకేంటిది? మనుష్యత్వం యొక్క లక్షణాలు కనబడతాయి. ఇది మీరు రాసుకున్న నోట్స్ ఉందా మీ దగ్గర? ఇవన్నీ
రాబోయే కాలంలో ఇవన్నీ నోట్స్ అన్ని కూడా ఎగ్జామ్ ఉంటుందంట. రెడీ అవ్వండి. అప్పుడే సేవకులు అవుతారు, సేవకులకు అంగీకరించబడతాయి. దేవుని గురించిన ఉపదేశము, కుమారుని గురించిన ఉపదేశము, పరిశుద్ధం గురించిన ఉపదేశము, త్రిత్వం గురించి, మిగతా సంఘం గురించి అన్ని A to Z. అర్థమైంది ఇప్పుడు? అందుకనే యేసు ప్రభు పుట్టినరోజు అనేటువంటిది ఏంటిది చేయడం అనేది పాపము. నువ్వు దేవునిగా ఒప్పుకునే, ఇక్కడ బాగా అర్థం చేసుకో, యేసు ప్రభుని దేవుడిగా ఒప్పుకొని ఆయన శరీరం ధరించుకున్నాడని ఒప్పుకోకపోయినా నీకు రక్షణ లేదు, నువ్వు పరలోకం వెళ్ళలేవు. అర్థమవుతుందా? అలాగే యేసు ప్రభు అర్థమైందా, కేవలం మనిషిగా కానీ ఒప్పుకొని దేవుడికి ఒప్పుకోలేదు అనుకో, నీకేం రక్షణ దొరకదు. ఇది అర్థమైంది నాకు మాట? నువ్వేం విశ్వసించాలి? యేసు ప్రభు శరీరం ధరించుకుని వచ్చిన దేవుడు, దీన్ని నమ్మాలి. ఈయన పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడు అని నమ్మాలి. అప్పుడు నీకేమవుతుంది? రక్షణ. ఈ విషయాన్ని బాగా మనం గ్రహించాలి. ఇది యేసు ప్రభు గురించి ఉన్నతమైన ఒక ఉపదేశము. అర్థమైందా? కాబట్టి ఇది అప్పుడే నీకేమో రక్షణ దొరుకుతుంది. అందుకే మనం బ్యాప్టిస్ట్ అడుగుతాం, యేసు ప్రభు సృష్టికర్త, ఆయన నీ కొరకు ఏమయ్యాడు? శరీరం ధరించుకుని లోకంలోకి వచ్చి నీ కొరకు కల్వారి శిలువ మరణించి పాతిపడి 3వ రోజు తిరిగి లేచాడు. నమ్ముతున్నావా? అర్థమైంది? అంటే యేసు ప్రభు ఏం చేయాలి? దేవుడుగా విశ్వసించాలి. ఆయన శరీరమును ధరించుకుని ఈ లోకానికి వచ్చాడని నమ్మాలి. ఆయన నీ కొరకు శరీరం ఏం చేశాడు? ఆయన శ్రమలు అనుభవించి పాతి పెట్టబడి 3వ దినం తిరిగి లేచాడని కూడా నమ్మాలి. అప్పుడు నీకేం దొరుకుతుంది? రక్షింపు దొరుకుతుంది. అర్థమైందా? కాబట్టి ఇదంతా అంటే ఇప్పుడు మనం ఇంతవరకు తెలుసుకుంది ఏంటి? 20వ తారీఖు అది ఎవరిది? సూర్యదేవత పండగని, తర్వాత ఇంకేదేదోనని, అవన్నీ అవి కరెక్టే, అది కూడా కరెక్టే. కానీ మెయిన్ ఇది అన్నమాట. అర్థమైందా? మెయిన్ ఏంటిది? యేసు ప్రభుని ఏం చేస్తున్నావు? మనిషిగా చూస్తున్నారు. ఎప్పుడైతే నువ్వు బర్త్డే చేస్తావో అప్పుడే నువ్వు మనిషిగా చూస్తున్నావు తప్ప దేవునిగా చూడట్లేదు. అర్థమైందా? ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభు రాకడైతే ఇంకా డీటెయిల్ నేర్చుకుందాం. ముందుకు సార్ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం నైనా, స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, గొప్ప దైవమా, జీవముల తండ్రి, నీ బంగారు పరిశుద్ధ నామకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రి కాలంలో అనేక విషయాలు ప్రభా నేర్చుకుని కృపరించినందుకు వందనాలు. అవును ప్రభా, ఎందుకొరకు ప్రభా క్రిస్మస్ చేయటం లేదో ఆ విషయాన్ని గురించి నీ బిడ్డలకు కృప ద్వారా బోధించే కృపించారు తండ్రి. నీ సత్యం ముందు, నీ వాక్యం ముందు బిడ్డలు ప్రతిష్ఠ చేయండి అయ్యా. సత్యంలో బిడ్డలను ప్రతిష్ఠ చేయండి ప్రభు. అయ్యా, మమ్మల్ని అందరూ సత్యవంతులుగా మార్చండి, భద్రపరచండి. ప్రతి విషయాన్ని యోచించడానికి, ప్రతి విషయాన్ని ప్రభా అర్థం చేసుకోవడానికి ఇంకా మా ఉపదేశకుడా మాకు మంచి ఉపదేశం అనుగ్రహించి నీ సత్యం ముందు కొనసాగింపచేసి ప్రభా నీ సంఘము ఏ రీతి సత్యములకు స్తంభములుగా ఉన్నదో ఆ రీతిగా సత్యానికి స్తంభములుగా ఆయన సంఘముగా ఆ సంఘంలో ఉండటానికి మమ్మల్ని సిద్ధపాటు చేయమని గొప్ప చేసుకోమని యేసు పావనం తండ్రి. ఆమేన్. నా తండ్రి అయిన దేవుని ప్రేమే, కుమారుని యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్య సహవాసం కూడిన మనసులో ఒక సకల పరిశుద్ధుడు కూడా ఆయన రాకడ పర్యంత తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రేస్